బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా లలిత త్రిపుర సుందరి దేవిగా అయితే దర్శనం ఇవ్వబోతున్నారు. మరి ఆ రోజు అమ్మవారి పూజా విధానం ఏ విధంగా ఉండాలి, అమ్మవారికి నైవేద్యం ఏం పెడితే ఇంకా వాళ్ళు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయంటారు? లలిత త్రిపుర సుందరి సాత్విక దేవత. మామూలుగా అమ్మవారు సౌందర్య దేవత, ఐశ్వర్య దేవత కూడా. మహాలక్ష్మీదేవి లలితకు తపస్సు చేసి లలితా త్రిపుర సుందరి దేవికి తపస్సు చేసి శ్రీకారాన్ని పొందింది అని చెప్పి శాస్త్రాల్లో ఉందన్నమాట. అంటే ఏంటంటే అమ్మవారు హ్రీంకార స్వరూపిణి, HREM అని వస్తుంది. హ్రీం బీజం అంటే హకారం అంటే శివుడు, రకారం అంటే అగ్ని, ఈంకారం అంటే మహామాయ అని అర్థం అన్నమాట. మహామాయతో కూడినటువంటి శివుడు అర్ధనారీశ్వరుడు, అర్ధనారీశ్వర బీజం ఈ అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరం. అంటే మీరు లలితాదేవి అంటే శివుణ్ణి సపరేట్గా, లలిత అమ్మవారిని సపరేట్గా చూడాల్సిన పని లేదు. ఇద్దరు ఏంటంటే అర్ధనారీశ్వర స్వరూపమే, కామేశ్వర స్వరూపమే లలితాదేవి అన్నమాట. ఈ అమ్మవారు చాలా అందమైన దేవత. దశమహావిద్యలలో సుందరి అంటేనే మనకు అక్కడ అమ్మవారి పేరులోనే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే చాలామంది లేడీస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లలితా సహస్రనామాలు, లలితా ఉపాసన చేసే ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళ మొహాలు చందమామలాగా ఉంటాయి, చాలా అందంగా, చాలా గ్లోయింగ్గా ఉంటాయి. మీరు బ్రాహ్మణుల్లో ఫ్యామిలీస్లో చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా తేజస్తో ఉంటారు ఆడవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మొహాలు బాగా గ్లోగా, ఆ అమ్మవారి కళ అనేది కనిపిస్తుంది. లలితాదేవి కళ అనేది కనపడుతూ ఉంటుంది వాళ్ళ మొహాల్లో. చాలా అంటే వాళ్ళకు బాగా వయసు అయిపోయినా కూడా ఒక గ్లో ఉంటుందన్నమాట ఫేస్లో. లలిత ఉపాసన ఎవరు చేసినా కూడా, పురుషులైనా సరే స్త్రీలైనా సరే, ఫస్ట్ చాలా అందంగా తయారవుతారు. ఫేస్ ఫ్రీక్వెన్సీ మొత్తం మారిపోతుంది, బాడీ మొత్తం చేంజ్ అయిపోతుంది లలిత ఉపాసన ఎవరైతే చేస్తారో. ఇంకొకటి ఏంటంటే జనాకర్షణ ఉంటుంది వాళ్ళకి, వశీకరణ శక్తి, ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళని. ఇంకొకటి శత్రు స్తంభన ఉంటుంది. మీరు ఫారెస్ట్ జోన్లో ముళ్ళ పందిని చూసుకున్నట్లయితే దాని నేచర్ ఎలా ఉంటుంది, దాన్ని ఎవరైనా అటాక్ చేస్తున్నారు అంటే అది ముళ్ళని ఇలా విదిలిస్తుంది, ఆ ముళ్ళెళ్ళి గుచ్చుకుంటాయి అన్నమాట. మీరు సింహాన్ని, పులిని చూసుకున్నట్లయితే ముళ్ళ పంది జోలికి వెళ్ళవు అవి, ఎందుకంటే సూదులతో పొడిచేస్తాయి. అంటే ఏంటి, ఆపదని గ్రహించి వెంటనే దెబ్బ కొట్టేటటువంటి శక్తి దేనికి ఉంది? ముళ్ళ పందికి ఉంది. అంటే ఏంటి, వారాహీదేవికి ఏంటి ఉండేటటువంటి శక్తి? మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, మనల్ని ఏమైనా చేద్దామని ఆలోచించే లోపే వాళ్ళని దెబ్బ కొట్టేస్తుంది అన్నమాట, స్పీడ్గా. అంటే రేపు వాళ్ళని అది చేద్దాం, ఇది చేద్దాం అని ఆలోచించే లోపలే వేటు పడిపోతుంది. అలాంటి దేవత నేచర్ ఉన్నటువంటి దేవత వారాహి. లలితాదేవికి సర్వసైన్య అధ్యక్షురాలు అన్నమాట. కాబట్టి వారాహిదేవికి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు చాలా సేఫ్ జోన్లో ఉంటారు. అమ్మవారికి మంత్రిని అయినటువంటి రాజశ్యామలాదేవి వశీకరణ శక్తి కాబట్టి లలితాదేవికి ఎవరైతే ఆరాధన చేస్తారో వారాహిదేవి అనుగ్రహం వాళ్ళకు ఉంటుంది, అలాగే రాజశ్యామలాదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి లలితాదేవిని పూజ చేసిన వాళ్ళు పరాశక్తికి పూజ చేసినట్లయితే పరాశక్తి లలితాదేవి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు స్త్రీలు కూడా చాలామంది మా భర్తలు మా మాట వినట్లేదండి అంటూ ఉంటారు. వాళ్ళంతా లలితాదేవికి ఆరాధన చేయడం ద్వారా భర్త చాలా ప్రేమగా ఉంటాడన్నమాట. లలితాదేవి ఉపాసకులకు మాత్రమే బయట వాళ్ళకి తల్లిలాగా కనపడతారు, వాళ్ళ ఫేస్. భర్తకు మాత్రం గ్లామరస్గా కనపడతారన్నమాట. ఆ పవర్ అనేది లలితా ఉపాసనలో మాత్రమే ఉంది, వేరే వాళ్ళకి తల్లి స్వరూపంలో ఉంటుంది వాళ్ళ మొహం. అమ్మ, మరి ఆ రోజు అమ్మవారికి ఆ ప్రసాదంగా ఏది పెట్టాలి అంటారు? స్వీట్స్. అమ్మవారికి స్వీట్స్ అంటే ఇష్టం, పులగం, పులిహోర ఇష్టం. ఎందుకంటే అమ్మవారి పరివారం అంతా ఏంటంటే సత్వగుణ దేవతలు ఉన్నారు, రజోగుణ దేవతలు ఉన్నారు, తమోగుణ దేవతలు ఉన్నారు. మీరు ఏ రకమైన ప్రసాదం పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుంది. చాలామంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం డిసైడ్ చేయబడి ఉంటుంది అని అనుకుంటారు, కానీ అమ్మవారు మనం ప్రేమతో మన ఇంట్లో ఏం ప్రసాదం పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుంది. కానీ
వాళ్ళు ఏ మనస్తత్వంతో చేశారు, ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఆ ప్రసాదం చేసేటప్పుడు అనేది మాత్రమే గమనిస్తుంది. సృష్టిని సృష్టించినటువంటి అమ్మవారికి మనం ప్రసాదం పెట్టగలమా? ఎంత కూడా రాదన్నమాట. అమ్మవారి కడుపు మనం నింపలేం. కాకపోతే మనం ఎంత ప్రేమగా ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేసామనేది ఎంత చూస్తుంది. భక్తితో అమ్మవారిని కొలిచాము అనేది ముఖ్యంగా అమ్మవారి భక్తి చూస్తుంది కాబట్టి ప్రతి మీరు ఒక్కరు ఏదైనా ఏమి ఇంట్లో ఉంటే అది పెట్టుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.